హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న దాదాపు 155 అడుగుల ఎత్తులో ఉన్న సోమనాథ్ ఆలయం ప్రతి యుగంలోనూ ఉందని నమ్మకం. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట చంద్రదేవుడు నిర్మించాడు. ఇది తరువాత ముస్లిం దాడుల్లో 6 సార్లు విచ్ఛిన్నమైంది. ఈ గొప్ప ఆలయాన్ని చివరిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మించారు. ఈ ఆలయ శిఖరంపై 10 టన్నుల భారీ కలశాన్ని అలంకరించారు. హిందూ మతంలో బోలాశంకరుడు కోరిన కోరికలు తీర్చే శివయ్యను భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తూ ఉంటారు. శివాలయాలతో పాటు 12 జ్యోతిర్లింగాలకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలలో మొదటి స్థానం గుజరాత్లోని ద్వారకాలో ఉన్న సోమనాథ ఆలయానికి ఉంది. మహాదేవుడితో అనుబంధం ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రదేవుడు తన శాపం నుండి విముక్తి పొందడానికి శివయ్యను ప్రతిష్ఠించి మొదట పూజించాడు అని నమ్ముతారు. శివారాధనకు ఉత్తమమైనది, అత్యంత ఫలప్రదమైనదిగా పరిగణించబడే శ్రావణ శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం శివునికి చెందిన ఈ పవిత్ర నివాసం ఒకప్పుడు చంద్రదేవుడు తన జీవితానికి సంబంధించిన శాపం నుండి ఉపశమనం పొందేందుకు నిర్మించాడు అని నమ్ముతారు. ఒకసారి చంద్రుడి మామగారైన దక్షుడు తన కూతుర్ల మీద చూపిస్తున్న పక్షపాతాన్ని సహించలేక చంద్రునిపై కోపం తెచ్చుకున్నాడు. చంద్రుడు కాంతిని కోల్పోయి రోజు రోజుకి మసగా బారుతుంది అని శపించాడు. దీని తర్వాత ఈ శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు సరస్వతీ నది ముఖద్వారం వద్ద ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేసి మహాదేవుని ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. సకల శత్రువులతో పూజించాడు. దీనితో సంతోషించిన మహాదేవుడు చంద్రుడికి శాప విముక్తిని ప్రసాదించాడు. చంద్రుని పేరుతో ఈ ప్రదేశాన్ని సోమనాథ్ అని పిలుస్తారు. పూజ చేయడం ద్వారా ఏ ప్రయోజనాలను పొందుతారు అంటే, ఎప్పుడు మానసిక ఆందోళన లేదా ఒత్తిడితో ఇబ్బంది పడేవారు లేదా డిప్రెషన్ సమస్య ఉన్నవారు మహాశివరాత్రి రోజున మొదటి జ్యోతిర్లింగాన్ని అంటే మహాదేవుణ్ణి సోమనాథ్ శివలింగాన్ని పూజిస్తారు. సోమనాథ్ శివలింగ ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా జ్యోతిష శాస్త్రపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రదోషం ఉన్నా, చంద్రుడు క్షీణించి దశలో ఉన్నా లేదా అస్తమించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నా వారు చంద్రుణ్ణి దోషాన్ని తొలగించుకోవడానికి శ్రావణ శివరాత్రి ప్రదోషకాలంలో తెల్లని బట్టలు ధరించి సోమనాథ్ శివలింగాన్ని పూజించాలి. సోమనాథ్ శివలింగాన్ని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి. అలాగే ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని పూర్ణ విశ్వాసంతో పూజించిన వ్యక్తికి కంటికి సంబంధించిన సమస్యలు, వ్యాధులు తొలగిపోతాయి అని సోమనాథ్ శివలింగం గురించి ఒక నమ్మకం. అందుకని దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.